ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో 22A అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు విముక్తి కల్పించాలి అని పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ హయాంలోనే నిషేధిత జాబితాలో చేర్చారు అని చెప్పి దాదాపుగా 50,000కు పైగా ఆ దరఖాస్తులు అయితే వచ్చాయి. ఆ తర్వాత ఇతర రెవెన్యూ సమస్యలతో పోలిస్తే దాదాపుగా 2 లక్షల దరఖాస్తులు వైసీపీ హయాంలో వచ్చిన దరఖాస్తులే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ ప్రభుత్వ హయాంలో పడిన సమస్యల మీద ఈ ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఈ 22A అనే సమస్య వేల ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య. దీని మీద నిర్ణయం తీసుకోవాలి అంటే గతంలో ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. దాన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తూ అధికారాలను ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి కూడా బదిలీ చేశారు. గతంలో ఈ అధికారాలన్నీ కలెక్టర్కు మాత్రమే ఉండేవి. సాధారణంగా కలెక్టర్ అంటే తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉంటుంది. అలాంటి పని ఒత్తిడిలో ఈ వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే అది కత్తి మీద సాము లాంటిది. వాస్తవానికి గతంలో ప్రభుత్వ స్థాయిలో ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండేది. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత దాన్ని కలెక్టర్కి వస్తే కలెక్టర్ దాన్ని పరిశీలించి అది నిషేధిత జాబితాలో ఉంచాలా తీసేయాలని సబ్ రిజిస్టర్కి ఆదేశాలు ఇచ్చేవారు. కానీ ఇది అంటే మనకి ఎన్నంత ఈజీగా దాని విధానం ఉండదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉంటుంది. రెవెన్యూ అంటేనే అనేక చిక్కులు ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు ఎక్కువ ఉన్నటువంటి కేసులే ఎక్కువగా కనపడుతుంటాయి. సో వీటన్నిటికీ పరిష్కారం చూపాలి అని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టుబట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ప్రతి నెల కూడా రెవెన్యూ శాఖ మీద ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సాయి ప్రసాదే ఈ రెవెన్యూ శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే నిన్న సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక కలెక్టర్ వద్ద ఉన్నటువంటి అధికారాలు అటు ఎనాం భూములకు సంబంధించి కావచ్చు, ఇటు 22A భూములకు సంబంధించి కావచ్చు, వాటి మీద విముక్తి ముఖ్యంగా పట్టా భూములకు అలాగే కోర్టు ఆదేశాలు ఉన్నటువంటి భూములకు కొన్ని కోర్టు కూడా ఆదేశించింది ఆ భూమి కరెక్ట్గానే ఉంది, దాన్ని 22A నుంచి తొలగించండి అని. సో ఈ రెండింటికి విముక్తి కల్పించడం కోసం కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను జాయింట్ కలెక్టర్కి అలాగే కింద ఉన్నటువంటి ఆర్డీఓకి వీరిద్దరికీ కూడా బదిలీ చేయడంతో కొంత పని వెసులుబాటు కలుగుతుంది. కలెక్టర్ మీద ఒత్తిడి లేకుండా పని చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఆర్డీఓకి అధికారాలు కల్పించడం వల్ల ఏంటంటే కేవలం ఆయన రెవెన్యూ సమస్యల మీదే ఉంటాడు కాబట్టి మరికొంత ఫ్రీగా వీటిని తొలగించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఆల్మోస్ట్ ఖరారు చేశారు. అధికారిక ఆదేశాలు మాత్రమే వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా ఒక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తూ కలెక్టరేట్లో అర్జీలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ ప్రత్యేక దృష్టి కూడా పెడుతున్నారు. ప్రతిరోజు ఈ రెవెన్యూ సమస్యల మీద ప్రత్యేక దృష్టి కూడా పెడుతున్నారు. చంద్రబాబు గారు ఈ రెవెన్యూ సమస్యలను ఈ సంవత్సరం చివరి నాటికి అంటే డిసెంబర్ నాటికి ఆల్మోస్ట్ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ప్రజలకు ఆల్రెడీ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత త్వరగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక వేగంగా విముక్తి 22A పై కలెక్టర్ అధికారాల వికేంద్రీకరణ, వీటిలో కొన్ని జేసీలకు ఆర్డీఓలకు బదిలీ, పట్టా భూముల పరిష్కారాల బాధ్యత వీరికే. ఇనాం సర్వీసు చొక్క భూముల అంశం కూడా సీఎంతో చర్చించాక త్వరలోనే విధి విధానాలు. సిఎస్ సిసిఎల్ఏ భేటీలో నిర్ణయం. ఫ్రీ హోల్డ్పై అదే తర్జన భర్జన, త్వరలో స్పష్టత. సర్వీసు ఇనాం భూములపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం. అంటే ప్రధానంగా ఇప్పుడు 2 అంశాలను తీసుకుంటున్నారు. ఒకటి 22Aలో ఉన్న నిషేధిత భూములు పట్టా భూములు, అలాగే ఇనాం సర్వీసు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జాయింట్ కలెక్టర్కి ఆర్డీఓకి అయితే అధికారాలు బదిలీ చేశారు. సో వాస్తవానికి నిన్న చీఫ్ సెక్రటరీతో పాటు సిసిఎల్ఏ ఇద్దరు కూడా భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత ఆల్మోస్ట్ బయటకైతే విడుదల చేస్తారు. అధికారాల వికేంద్రీకరణ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర కోసం మాత్రం వెయిటింగు. రాష్ట్రంలో పట్టా భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రెవెన్యూ శాఖ సమాయత్తమైంది. హైకోర్టు తీర్పుతో ముడిపడిన అలాగే ప్రభుత్వ ఆదేశాలున్న రెగ్యులర్ పట్టా భూములను జాప్యం లేకుండా త్వరితగతిన 22A నుంచి తొలగించేలా ఇప్పుడున్న విధి విధానాలను సడలించాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా కలెక్టర్ల వద్ద కేంద్రీకృతమైన అధికారాలను వికేంద్రీకరించాలని
వికేంద్రీకరించాలని భావిస్తుంది. దీనికి సంబంధించి సోమవారం CCLA ఆఫీస్కే స్వయంగా CS కూడా వచ్చి సమీక్ష అయితే నిర్వహించారు. అది కూడా ఒకసారి చూద్దాం. ఇదే అంశంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక CS గాను అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, భూ పరిపాలనా కేంద్ర ప్రధాన కమిషనర్ CCLA జయలక్ష్మి మరియు ఇతర సీనియర్ అధికారులతో సమావేశమై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 22A కేసుల పరిష్కారంలో జాయింట్ కలెక్టర్లు RDOలను భాగస్వాములను చేసేలాగా అధికారాల వికేంద్రీకరణ బదలాయింపు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న ఏ భూమిని తొలగించాలన్నా ముందు ప్రభుత్వ స్థాయిలో రెవెన్యూ శాఖ ఒక నిర్ణయం తీసుకోవాలి. అక్కడ నుంచి అది జిల్లా కలెక్టర్కు ఆదేశాలు పంపించాలి. కలెక్టర్ తన వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఏ భూమిని తొలగించాలి, ఏ భూమిని తొలగించకూడదో రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. పైకి మాత్రం ఈ ప్రక్రియ సులభంగానే కనిపిస్తున్నా ఆచరణలో మాత్రం సంక్లిష్టంగా ఉంటుంది. దరఖాస్తులు తీసుకున్నంత వేగంగా విచారణ జరగటం లేదు. ఒకవేళ విచారణ జరిగిన సంబంధిత భూమిని 22A నుంచి తొలగించాలో వద్దో కలెక్టర్లు ఓ పట్టాన నిర్ణయాలు తీసుకోవటం లేదు. దీనివల్ల పేదలు సామాన్యుల్లో తీవ్ర ఆందోళన, అలజడి నెలకొంటుంది. వారు సహజంగానే సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి, ఆ శాఖ స్పెషల్ CS, CCLA ఇతర అధికారుల చుట్టూ నిరంతరం ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి CCLA ఆదేశాలు ఇస్తున్నా జిల్లా కలెక్టర్లు సకాలంలో స్పందించడం లేదు. నిబంధనల ప్రకారం సత్వరమే నిర్ణయాలు తీసుకోవాల్సిన భూములను దరఖాస్తులు కూడా జిల్లాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. సో డబ్బు, పలుకుబడి, రాజకీయ నేపథ్యం ఉన్న వారికేమో ఈజీగా నిషేధిత జాబితాల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. సాధారణ ప్రజల భూములేమో ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉంటున్నాయి అనే ఒక భావన సాధారణంగా ప్రజల్లో ఉంది. సో ఈ అపవాద తొలగించడానికే ఇప్పుడు అధికారాలు మొత్తం కూడా వికేంద్రీకరణ చేస్తున్నారు. ఇది గతంలో సాధారణంగానే ఏంటంటే కొంచెం డబ్బు ఉన్నోళ్ళు పలుకుబడి ఉపయోగించో లేదా సిఫారసులు ఉపయోగించో ఏదో ఒకటి చేసి భూములను తొలగించుకునేవాళ్ళు. బట్ పేదలకు అంత ఉండదు. వాళ్ళు మహా అయితే MRO కార్యాలయానికి వెళ్తారు లేదా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళగలరు. అంతకు మించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు. వెళ్ళటం, దరఖాస్తులు ఇవ్వటం, రావటమే. సో గతంలో జరిగింది ఇదే. కానీ ఇప్పుడు ఆ విధానాన్ని మొత్తాన్ని మార్చాలి. సాధారణ ప్రజలకు కూడా భూముల నుంచి విముక్తి కల్పించాలి. ఎవరి భూములైతే ఖచ్చితంగా అది 22Aలో కాదు, అది నిజమైన భూమే, వాటిని తొలగించాలి అని రికార్డులు చెబుతున్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా తొలగించాలి. ఈ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సమావేశాల్లో రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే దీనిపై సాయి ప్రసాద్ దృష్టి సారించారు. నిషేధిత జాబితా విముక్తికి అమల్లో ఉన్న నిబంధనలను సులభతరం చేస్తూ గత ఏడాది నవంబర్, డిసెంబర్లో అనేక మార్గదర్శకాలు ఇచ్చారు. వాస్తవానికి గతంలో నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే ఒక పెద్ద లిస్ట్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని తొలగించాలి అంటే ప్రభుత్వం ఒక 8-10 నామ్స్ ఇచ్చింది. అంటే ఏదైనా ఒక ఒరిజినల్ పత్రం ఉండాలి. అది ఏం ఉండాలి అనేది ప్రభుత్వం నామ్స్లో పేర్కొంది. సో వాటిలో ఏ ఒక్కటి సమర్పించినా నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించాలి అని నిబంధనలు కొంత సులభతరం చేశారు. కానీ బట్ ఆశించిన ఫలితాలు అయితే రాలేదు అనేది ప్రభుత్వ భావన. అందుకనే ఇప్పుడు అధికార వికేంద్రీకరణకైతే పూనుకుంది. దీనికి తోడు ఫ్రీహోల్డ్ భూముల సమస్య కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో రెండింటికి తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తుంది. సోమవారం ఉదయం సాయి ప్రసాద్ CCLA కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు తమ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని 12,000 దరఖాస్తులు వచ్చాయి. అలాగే తమ భూములు అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చారని, ప్రభుత్వ భూముల కేటగిరీలో పెట్టారని, వాటిని కూడా పరిశీలించి తొలగించాలని మరొక 8,000 దరఖాస్తులు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిషేధిత జాబితాలో విముక్తి కలిగించాలని 32,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో ఈ 1,000 దరఖాస్తులను కలెక్టర్లే పరిశీలించాలి. సో అది తలకు మించిన భారంగా మారుతుంది. ఎందుకంటే కలెక్టర్లకు ఇతర పనులు చాలా ఎక్కువ ఉంటాయి. కేవలం దీని మీదే టైం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మొత్తం జిల్లా మొత్తానికి ఆయనే అధికారి. జిల్లా మొత్తాన్ని చూసుకోవాల్సింది ఆయనదే బాధ్యత. సో కాబట్టి వీటి మీద దృష్టి సారించలేని పరిస్థితి. అందుకనే ఇప్పుడు ఏం చేశారు అంటే కలెక్టర్ మీద భారం పడకుండా వేగంగా పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్కి అలాగే RDOకి ఇద్దరికీ కూడా అధికారాల బదిలీ చేయాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఇది ప్రస్తుతం సీఎం వద్ద ఆలోచన ఉంచి ఆయన ఆమోద ముద్ర వేసిన వెంటనే ఆ నిర్ణయాన్ని అయితే అధికారికంగా వెలువడిస్తారు. సో నిషేధ జాబితా నుంచి తప్పించి అధికారాన్ని RDOలకు అప్పగించే
సంబంధించి ఆలోచన చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ భూములుగా భావించి 22A చేర్చిన పట్టా భూములపై నిర్ణయాధికారాన్ని కూడా వాళ్ళకే ఉంచారు. ఇలా కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలు వికేంద్రీకరిస్తే దరఖాస్తుల పరిష్కారం సులభతరంగా వేగంగా సాగుతుందని చెప్పి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో 22A భూముల తొలగింపుకు సంబంధించి అధికారాలను జిల్లా స్థాయి నుంచి సబ్ డివిజనల్ లేదా సబ్ రిజిస్టర్ స్థాయికి తీసుకురావడం పైన కూడా చర్చలు జరిగాయి. ఈ నిర్ణయాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో చర్చించి కొత్త విధి విధానాలు అంటే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి భూములు రిజిస్ట్రేషన్ శాఖను కూడా సబ్ డివిజన్ స్థాయికి తీసుకురావాలని చూస్తున్నారు. ఒక రకంగా అది కూడా మంచిదే. అన్ని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరగాలంటే కష్టమే. బట్ సబ్ డివిజన్కు కూడా అధికారాలు కల్పిస్తే కొంచెం వేగంగా ఆ నిషేధిత జాబితా నుంచి అయితే తొలగించవచ్చు. ఏదేమైనా మొత్తంగా ఫ్రీ హోల్డ్ భూములు, అలాగే ఎనామ్ సర్వీస్ భూములు, అలాగే 22A నిషేధిత జాబితా భూములు, వీటి మీద త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్క్లూజన్కి అయితే వచ్చింది. అధికారికంగా సీఎం ఆమోద ముద్ర పడిన తరువాత ఈ కలెక్టర్ అధికారాలను కింది స్థాయికి వికేంద్రీకరించనున్నారు. దాంతో 22A సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది.